కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. నూతన నిబంధన అంతటిలో ఒక ప్రాముఖ్యమైన నియమం మనకు కనబడుతూ ఉంటుంది. అదేమిటంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది: కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. అలాగే ఇదే నియమము పరలోక ప్రార్థనలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని బట్టి మనము కనికరము చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము అని అర్థము చేసుకోవచ్చు. గ్రీకు భాషలో కనికరము అనే పదానికి ఎలెమోన్ అనే పదాన్ని వాడారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి మనము ఒక ఉదాహరణను చూద్దాము. ఇంగ్లాండు రాణి అయిన క్వీన్ విక్టోరియా తన భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ను కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ కూడా తన భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంది అని విని ఆమెను పరామర్శించడానికి వెళ్ళింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ మంచం మీద బాధగా పడుకొని ఉంటుంది. రాణి రాకను గమనించిన ఆమె లేచి రాణికి వందనం చేయబోతుండగా రాణి ఆమెను వారించి ఇలా అన్నది: నేను ఇక్కడికి ఒక రాణిగా రాలేదు, కానీ ఒక భర్తను కోల్పోయిన భార్యగా నిన్ను ఓదార్చడానికి వచ్చాను అని అన్నది. ఈ ఉదాహరణ నుంచి మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే అవతలి వ్యక్తి బాధను తమ బాధగా, వారి స్థానంలో ఉండి వారి బాధను అనుభూతి చెందుతారో ఆ విధమైన భావాన్ని కరుణ అని అంటారు. అలాంటి కరుణను గూర్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రస్తావించారు. మొత్తంగా ఈ ధన్యత యొక్క పరిపూర్ణ అర్థం ఏమిటంటే, ఎవరైతే ఇతరుల బాధను తమ బాధగా అనుభూతి చెంది వారి మనస్సును అర్థము చేసుకొని కరుణను చూపిస్తారో అటువంటి కరుణను చూపించిన వారు కరుణను పొందుతారు అని అర్థము. యేసయ్య ఈ లోకము మీద చూపించిన కరుణను అర్థము చేసుకొని ఆయనను అనుసరించే వారిగా మనము కూడా మన చుట్టూ ఉన్నవారి మీద ఇటువంటి కరుణను చూపించాలని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.